హలో ఫ్రెండ్స్, మనం కోకాపేట్లో ఉన్నాం. నా వెనుకున్నది ది ట్రైలైట్ అనే ఒక అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్. ఇది ది బ్లూ ఓక్ కన్స్ట్రక్షన్స్, అదేవిధంగానే పి మంగత్రామ్ డెవలపర్స్ ఇద్దరు కూడా సంయుక్తంగా నిర్మిస్తున్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. మొత్తం 4.2 ఎకరాల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. 3 టవర్లు ఇక్కడ వస్తాయి. దాదాపుగా 460 యూనిట్లు ఇందులో కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే జస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1కి దాదాపుగా 500 మీటర్ల దూరంలో ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో అంత ప్రాక్సిమేట్గా ఉంటుంది. దానికంటే ముఖ్యంగా గోల్డెన్ మైల్ రోడ్ అని చెప్పుకునే ఒక ఆల్రెడీ ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయిన ఒక లొకేషన్లో ఉంది. అది లొకేషన్తో దీనికి ఉన్న ఒక అడ్వాంటేజ్. ఇదే ది ట్రైలైట్కి సంబంధించిన మినియేచర్ మోడల్. ఇదంతా కూడా చూస్తున్నాం కదా, ఈ విధంగా 3 టవర్లు వస్తాయి. రీగల్, వేగా, ఇంకా క్యానోపస్. ఇందులో 3 డిఫరెంట్ ప్లేసెస్లో క్లబ్ హౌస్ డిజైన్ చేశారు. ద వైట్ గ్లౌస్ అనేది మెయిన్ క్లబ్ హౌస్, ఇది బయటనే ఉంటుంది. ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత ఏం చేశారంటే ఈ డెక్స్ పైన ఉన్నాయి కదా, ఈ పైనంతా కూడా బ్రిడ్జ్ లాగా కట్టి వాటిల్లో నుంచి క్లబ్ హౌస్ డిజైన్ చేశారు. వాటికి డిఫరెంట్ పేర్లు కూడా ఉన్నాయి. పైది దానికేమో ఒక పేరు, కింద దానికి ఒక పేరు, దీనికి ఒక పేరు. వీటన్నింటిని కూడా నేను అటువైపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ డిజైనే చాలా డిఫరెంట్గా చేశారనమాట. ఈ విధంగా ఈ టవర్ చూసినట్లయితే 59 ఫ్లోర్లు వస్తుంది. ఈ టవర్ ఏమో 46 ఫ్లోర్లు, ఈ టవర్ ఏమో 49 ఫ్లోర్లు ఉంటుంది. ఈ పర్టికులర్ టవర్ చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్ట్రా 9 ఫ్లోర్లు ఉన్నది కదా, ఇవంతా కూడా చాలా స్పేషియస్గా 10,000 పైచిలకు ఎస్ఎఫ్టీ తోటి డిజైన్ చేసిన స్పేషియస్ క్యాజల్ పేరుతోటి రిలీజ్ చేసిన అపార్ట్మెంట్స్. స్కై క్యాజల్ అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే యూజువలీ ఈ మిగిలినవి రీగేల్ కావచ్చు, వేగా కావచ్చు, క్యానోపస్ కావచ్చు, ఈ టవర్స్లో చూసినట్లయితే ఫస్ట్ క్యానోపస్ అనే టవర్లో చూసినట్లయితే 4,777 4777 ఎస్ఎఫ్టీ తోటి ఫ్లాట్స్ ఉంటాయి. అదేవిధంగానే వేగాలో 5,777 ఎస్ఎఫ్టీ తోటి ఫ్లాట్స్ ఉంటాయి. రీగేల్లో చూసినట్లయితే అవి కొంచెం అందుబాటులో ఉండే విధంగా 2,888, 3,666 ఈ కాన్ఫిగరేషన్స్ తోటి 2 డిఫరెంట్ ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్కి కూడా 2 ఫ్లాట్లు ఉంటాయి. ఈ విధంగా డిజైన్ చేశారు. అటువైపు నుంచి మీకు మిగిలిన క్లబ్ హౌస్కి సంబంధించిన కూడా డీటెయిల్స్ చూపిస్తాను. దిస్ వన్, ఇది ఇంకొక క్లబ్ హౌస్ లొకేషన్. అప్ అండ్ అబోవ్ అని పేరు పెట్టారు దీనికి. ఇదేమో 14th నుంచి 16th ఫ్లోర్ వరకు ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. కనెక్ట్ చేస్తున్నట్లు 2 టవర్స్కి మధ్యలో ఉంటుంది. చాలా ఈస్థెటికలీ ప్లీజింగ్గా ఉంటుంది. దీనిపైన కూడా ఈ స్కై గార్డెన్ ఉంది. దాంతోపాటు ఇది థౌజండ్స్ ఆఫ్ స్టార్స్ అనే పేరుతోటి 47th ఫ్లోర్లో ఉంది. ఇక్కడ కూడా క్లబ్ హౌస్ ఉంటుంది. 47 అండ్ అబోవ్లో 46, 47 ఫ్లోర్స్ కలిపినట్లుగా ఉంటుంది అనమాట. ఇది చూసినట్లయితే 47th ఫ్లోర్లో ఇన్ఫినిటీ పూల్ ఇక్కడ అద్భుతంగా డిజైన్ చేశారు. బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ లొకేషన్ తోటి, ఇంకా బ్రెత్ టేకింగ్ వ్యూస్ అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇవన్నీ కూడా ఓవరాల్గా మనం బిల్డింగ్ని చూసినప్పుడు కనిపించేవి. దీంతో పాటుగానే వీళ్ళ మోడల్ హౌస్ కూడా రెడీగా ఉంది. ఆ హౌస్ ఏ విధంగా ఉంది, స్పేసెస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా డిజైన్ చేశారనే విషయాన్ని చూద్దాం. ఇదే ది ట్రైలైట్కి సంబంధించిన మోడల్ ఫ్లాట్. ఇది మొత్తం 4,777 4,777 ఎస్ఎఫ్టీతో డిజైన్ చేసిన ఒక అద్భుతమైన స్పేషియస్ లగ్జరీ ఫ్లాట్. డోర్లో నుంచి వచ్చిన వెంటనే ఒక కంఫర్టబుల్ స్పేస్ తోటి మంచి డ్రాయింగ్ రూమ్ ఉంది ఇక్కడ. పెద్ద సైజులోనే ఉంటుంది. ఈ డ్రాయింగ్ రూమ్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్స్ గురించి చెప్పాలి. చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ సిమెంట్ స్టైల్ రగ్డ్ ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా చూసినట్లయితే ఒక రిసార్ట్లోనో ఫామ్ హౌస్లోనో ఉన్నట్లుగా డిజైన్ చేశారు. అఫ్కోర్స్ ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు ఇంటీరియర్స్ తర్వాత మాడిఫై చేసుకుంటారు, ఆ విషయం మనకు తెలిసిందే. ఈ డ్రాయింగ్ రూమ్లో నుంచి 2 దారులు ఉంటాయి. ఒకటి గెస్ట్ బెడ్రూమ్లోకి, రెండోది లివింగ్ ఏరియాలోకి. గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి మీకు తెలియజేస్తాను నేను తర్వాత. లివింగ్ రూమ్లోకి వెళ్ళిపోదాం. వెళ్తూ మధ్యలో దేవుడి రూమ్ ఉంటుంది. ఇది లివింగ్ రూమ్. దాదాపుగా 650 స్క్వేర్ ఫీట్ తోటి ఉంటుంది ఈ లివింగ్ రూమ్. అక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం అంతా లివింగ్ రూమే. దీంట్లో ఇంక్లూజివ్ విత్ డైనింగ్. ఇప్పుడు మీరు కనిపిస్తున్న ఈ ప్లేస్ నా ముందు ఉంది కదా, ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకొని డైనింగ్ కింద యూస్ చేసుకోవచ్చు. అక్కడ కిచెన్ ఉంటుంది. దాని గురించి కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత దీని నుంచి వెనకల డెక్ కూడా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గానే
ఇక్కడ మల్టీపర్పస్ రూమ్ ఉంది. ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ వేశారు వీళ్ళు. ఇంటీరియర్స్ చేసుకున్నప్పుడు దీన్ని మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ప్రస్తుతము డైనింగ్ టేబుల్ వేసి దాన్ని లివింగ్ ఏరియాలో కలిపేసి అక్కడ ఒక డ్రై కిచెన్ రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు. బట్ యాజ్ పర్ ప్లాన్ మనకు కావాలనుకున్నప్పుడు అక్కడ డైనింగ్ టేబుల్ వేసుకొని దీన్ని మల్టీపర్పస్ గానో లేకపోతే మీడియా రూమ్ కిందనో కన్వర్ట్ చేసుకోవచ్చు. హోమ్ థియేటర్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇందులో నుంచి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఓ చక్కటి బాల్కనీ కూడా ఉంది. ఓకే, ఇదో నీట్ బాల్కనీ మీడియా రూమ్లో నుంచి ఉంటుంది. ఈ బాల్కనీ నుంచి ఓ చక్కటి వ్యూ ఇటువైపు ఉంటుంది. ఇక్కడ నుంచి టాప్ ఫ్లోర్స్కి వెళ్ళే కొలది చాలా అద్భుతమైన వ్యూస్ ఉంటాయి. మనమైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఈ విధంగా వ్యూ ఉంది. మోడల్ ఫ్లాట్కి సంబంధించింది. బట్ యూజువల్లీ ఏంటంటే ఈ కోకాపేట్కి సంబంధించినవి, అటువైపు వెనక వైపు వచ్చే నియోపోలిస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వ్యూస్ ఉంటాయి కదా, మంచి మంచి వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు వెళ్ళేసి డెక్ చూద్దాము. దాంతో పాటుగానే బెడ్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం. ఇక్కడ నుంచి మనం డెక్ దగ్గరికి ఎంటర్ అవుదాం. నాకైతే ఇది పర్సనలీ చాలా చాలా నచ్చింది. చాలా స్పేషియస్గా ఉంది. చూసారు కదా, అసలు కొద్దిగా ప్రకృతి ప్రేమికులు లేకపోతే ఇంట్లో ఉంటే క్లస్ట్రోఫోబిక్గా ఉంటుంది, దీన్ని బయట కూర్చునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాత్రం దీన్ని చాలా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. చాలా స్పేషియస్గా ఉన్న డెక్ ఇది. ఇటువైపు నుంచి మంచి వ్యూస్ ఉన్నాయి. దాంతోపాటుగానే స్పేషియస్గా ఉంది. ఇదంతా కూడా చాలా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి చూసి మోడల్ హౌస్ని ఆయన అంటున్నారు, ఇంత పెద్ద డెక్ ఇంత కంఫర్టబుల్గా కనుక ఉంటే రోజులో పడుకోవడానికి మాత్రమే ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాము, బెడ్రూమ్లో యూస్ చేసుకుంటాము, రోజంతా ఇక్కడే గడిపేస్తాము అంటున్నారు. చూసారు కదా సన్సెట్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. మంచి కాన్సెప్చువల్ ఐడియాస్ కూడా వస్తున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ నుంచి టైం వేస్ట్ చేయకుండా మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంది లోపల. అలా వచ్చిన తర్వాత నైస్ ఇంటీరియర్స్, నీట్గా డిజైన్ చేశారు. చాలా స్పేషియస్గా ఉంది. వీటన్నింటికంటే కూడా నాకు బాగా అనిపించిన విషయం ఈ కార్నర్. ఈ కార్నర్ నుంచి కార్నర్లో విండో డిజైన్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. దీనివల్ల చాలా మంచి ఫీల్ వస్తుంది లోపలికి. ఏదో క్లస్ట్రోఫోబిక్గా అయిపోకుండా, లోపల ఏదో ఒక క్లోజ్డ్ రూమ్స్లో ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా అలా నేచర్లో మనం ఉన్నాము అన్న ఫీలింగ్ తోటి చాలా అద్భుతంగా ఉంది. పడుకొని కూడా మనకు చక్కటి వ్యూస్ కనిపించడానికి ఆస్కారం ఉంటుంది దీంతో. ఇదంతా కూడా చాలా చాలా స్పేషియస్ బెడ్రూమ్. ఆ కార్నర్తో పాటు ఇక్కడ కూడా చాలా పెద్ద విండో ఉంది. దీన్ని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. బ్రెత్ టేకింగ్ వ్యూస్ అద్భుతంగా ఉంటాయి మనకు. దాంతోపాటుగా ఇటువైపుకు వెళ్తే ఈ వాకింగ్ క్లాజెట్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు ఉన్నాయి. ఇవి కూడా స్పేషియస్గానే డిజైన్ చేశారు. చాలా చక్కగా ఉన్నాయి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ నిజానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కువగా ఎంటీ స్పేసెస్ ఉన్నట్లుగా ఉండి ఎకోస్ అలాంటివి అంతా కూడా కనిపిస్తూ వచ్చాయి. కానీ సెకండ్ బెడ్రూమ్లో ఆల్రెడీ ఫర్నిషింగ్ అంతా కూడా ఫుల్గా ఉండడం వల్ల వాయిస్ కూడా ఎకోస్ రాకుండా చాలా నీట్గా ఉంది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే అటాచ్డ్ టు డెక్. ఇక్కడ నుంచి డెక్లోకి వెళ్ళిపోవచ్చు. వాకింగ్ క్లాజెట్, దాంతోపాటుగానే బాత్రూమ్. సో సెకండ్ బెడ్రూమ్ చూసాం కదా. ఇక్కడ నుంచి థర్డ్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్ కూడా సైజెస్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. చాలా పెద్దగానే, కంఫర్టబుల్గానే, స్పేషియస్గానే ఉంది. ఈ విధంగా దీనికి ఇంకా అద్భుతంగా చాలా పెద్ద విండో కూడా ఉంది. ఇక్కడ చూసారు కదా, ఈ స్కై స్కేపర్స్ అన్నింటికీ కూడా ఈ విండోస్ చాలా చాలా ఇంపార్టెంట్, మంచి మంచి వ్యూస్ రావడం కోసము. దీనికి కూడా చాలా చాలా చక్కటి విండో ఉంది. ఇక్కడ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ ఇటువైపు ఉంది. దీన్ని కూడా మీరు చూడొచ్చు. చూసారు కదా, ఇది థర్డ్ బెడ్రూమ్.
టోటల్గా ఈ ఫ్లాట్కి 4 బెడ్రూమ్స్ ఉంటాయి. 4th బెడ్రూము గెస్ట్ బెడ్రూము డ్రాయింగ్ రూమ్లో నుంచినే ఉంటుంది దాని ఎంట్రన్స్. దాని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, దాని తర్వాత చూపిస్తాను. అక్కడికి వెళ్ళే లోపు కిచెను ఇంకా ఇక్కడ ఉన్న పౌడర్ రూమ్, అదే కామన్ బాత్రూమ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లేస్ని ఇక్కడ చూసినట్లయితే డ్రై కిచెన్ లాగా డిజైన్ చేసుకున్నారు ఈ పర్టికులర్ మోడల్ ఫ్లాట్ కోసము. కానీ యూజువల్లీ ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టేసుకున్నట్లయితే డ్రై ఇంకా వెట్ కిచెన్ రెండు కూడా లోపలే సరిపోయే విధంగా స్పేషియస్ కిచెన్ కూడా ఉంది ఇక్కడ. దాంతోపాటు ఇది కామన్ బాత్రూమ్. ఇక్కడ నుంచి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఇంట్లో చూసినట్లయితే కిచెన్ కంప్లీట్గా లోపలికి ఉంటుంది, ఓపెన్ కిచెన్ ఉండదు. ఈ విధంగానే లోపలికి ఉంటుంది. ఇక్కడ డ్రాయింగ్ రూమ్, ఇక్కడ కిచెన్. లెట్స్ ఎంటర్ ఇంటూ కిచెన్. ఇది కిచెన్. బాగుంది కదా, చాలా పెద్దది, స్పేషియస్గా ఉంది. చక్కటి కిచెన్. ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. క్యాబినెట్స్ అన్నీ కూడా నీట్గా డిజైన్ చేసుకున్నారు. ఇక్కడే ఈ డ్రై కిచెన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది, వెట్ కిచెన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇటువైపు ఉంది. ఓకే, ఆ తర్వాత ఇందులో నుంచి వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది వాష్ ఏరియా. చూసారు కదా, ఒక పెద్ద డెక్ ఉన్నట్లుగా ఉంది. చక్కగా ఇక్కడే వాషింగ్ వగేరాలు చేసేసుకోవచ్చు, ఇక్కడే డ్రై కూడా చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది ఇది కూడా. ఇదంతా అయిపోయిన తర్వాత చక్కగా మనము అలా వెళ్ళిపోదాం. సో మనం ఇక్కడ నుంచి అన్నీ చూసేసాము. మాస్టర్ బెడ్రూము, సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్, కిచెన్ ఇవన్నీ కూడా కవర్ చేసుకున్నాము. చక్కటి డెక్ చూసుకున్నాము. వీటి నుంచి గెస్ట్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళేసి అటు నుంచి అట్టే మనం బయటకు వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో టు గెస్ట్ బెడ్రూమ్. మీకు ఇందాక చెప్పిన గెస్ట్ బెడ్రూమ్ ఇదే. మనం ఈ డ్రాయింగ్ రూమ్లోకి రావడం ఆ వెంటనే కూడా చెప్పాను ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్గా ఉంటుందని. అదే గెస్ట్ బెడ్రూమ్ ఇది. డ్రాయింగ్ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంటికి సంబంధం లేకుండా ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా ఇందులో ఉండి ఇటు నుంచి ఇటే మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. చక్కటి విండోస్ ఉన్నాయి రెండు వైపుల నుంచి కూడా. చాలా చాలా ఓపెన్ టు ఎయిర్ అన్నట్లుగానో ఏదో ఉంటుంది కదా, అలాంటి ఫీల్ అనమాట. ఏదో ప్రకృతిలో ఉన్నామన్న ఫీలింగ్ వచ్చే విధంగా ఉంటుంది ఓపెన్గా. చాలా బాగుంది. దాంతోపాటుగానే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. చూసారు కదా, ఈ కోకాపేటలో ఉన్న ట్రైలైట్కి సంబంధించిన మోడల్ ఫ్లాట్ మనం చూసాము. ఇది చాలా అద్భుతంగా ఉంది. 4777 స్క్వేర్ ఫీట్లో డిజైన్ చేసిన ఒక అల్ట్రా స్పేషియస్ లగ్జరీ ఫ్లాట్ ఇది. దీనికి సంబంధించి మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాము. ఏవైనా సరే మిస్ అయినట్లు అనిపించినా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్లో అలాంటివి కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి, ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాము. తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి మరిన్ని వాక్ త్రూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.